దేశంలోనే ఎండలు మండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి వేళల్లో ప్రజలు ఇంటి నుంచి బయటికి రావాలంటేనే భయపడేలా ఎండలు ఉన్నాయి. అసలు ఉదయం 8 గంటల నుండే బాణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రోజు రోజుకు పగటి ఉష్ణోగ్రతలు ఎండ తీవ్రత పెరిగిపోతోంది. వేసవికాలం ప్రారంభంలోనే ఇంత ఎండలు ఉండటంతో ముందు ముందు ఇంకెలాంటి పరిస్థితి ఉంటుందో అని ప్రజలు భయపడిపోతున్నారు. తెలంగాణతో పోలిస్తే ఎండల తీవ్రత ఏపీలో ఎక్కువగా ఉంది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడిగాలులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఫిబ్రవరి నెలాఖరు నుండే ఎండల తీవ్రత పెరిగింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈసారి సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వేసవికాలంలో ఎండల్ని తప్పించుకోలేనప్పటికీ గత ఏడాది మేలో కురిసిన వర్షాలతో ఆ సమయంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అయితే ఈసారి అలా జరిగే పరిస్థితి లేదని, ఎండల తీవ్రత అంతకంతకు పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాలకు వడగాలుల ముప్పు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. వచ్చే 2 నెలల పాటు ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లొద్దని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం వాతావరణం కాస్త కూల్గా ఉన్నా రోజులు గడుస్తున్న కొద్దీ హీట్ వేవ్ మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణలో గడిచిన కొద్ది రోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మార్చి 2వ వారం నుంచి క్రమక్రమంగా ఎండల తీవ్రత అధికమవుతుందంటున్న హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రావణితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎప్పుడు లేని విధంగా మార్చి మొదటి వారంలోనూ కూడా బాణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఇక రానున్న పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఈ వేసవి ఎండ తీవ్రత ఎట్లా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రావణి గారు, చెప్పండి. మార్చి మొదటి వారం నుంచి కూడా కొంత ఎండ తీవ్రత పెరిగింది. 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొంత ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఏంటి పరిస్థితి, ఎట్లా ఉంటుంది? మనకి మార్చి మొదటి వారం నుంచే ఉష్ణోగ్రతలు క్రమేపీనా పెరుగుతూ వస్తున్నాయి. దాదాపుగా మనకి అత్యధికంగా 38 డిగ్రీలు గత 24 గంటలు ఏర్పడడం జరిగింది. మనకి ఆదిలాబాద్లోని నమోదవడం జరిగింది గత 48 గంటల్లో చూసుకున్నట్లయితే. అలాగే మనకి గత 24 గంటల్లో చూసినా అత్యధికంగా మనకి 37 డిగ్రీలు ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో నమోదవుతూ ఉన్నాయి. ఇదే విధంగా మనకి ఈ వారం రోజులు కూడా పొడి వాతావరణంతో ఏర్పడి 36 నుంచి 38 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత మార్చి 2వ వారం నుంచి క్రమేపీనా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మార్చి నెలాఖరులో క్రమేపీనా పెరిగి సాధారణం కంటే 1 డిగ్రీ అత్యధికంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఏప్రిల్ మేలో చూసుకున్నట్లయితే ఏప్రిల్ మేలో మనకి వడగాల్పులు అంటే 1-2 చోట్ల మనకి 1-2 సార్లు వడగాల్పులు వీచే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే 1-2 చోట్ల మనకి 40 డిగ్రీల కంటే అత్యధికంగా ఉష్ణోగ్రత కూడా ఏర్పడే అవకాశం అయితే ఉందన్నమాట. ముఖ్యంగా పశ్చిమ మరియు దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉత్తర మరియు ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోనూ మనకి కొద్దిగా ఈ ఉష్ణోగ్రతలు అనేవి సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. 4 నుంచి చూసుకుంటే కూడా పగటి ఉష్ణోగ్రతల్లో 35 నుంచి 38 వస్తున్నాయి. కానీ రాత్రి కొంత చల్లదనంగా ఉంటుంది. తెల్లవారుసరికి కొంత వాతావరణం చెంది. దీనికి కారణం ఏంటి? దాదాపుగా మనకి రాత్రిపూట ఉష్ణోగ్రతలు ప్రస్తుతం చూసుకున్నట్లయితే 19 నుంచి 22 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవుతుంది. మనకి మార్చి 2వ వారం నుంచి రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా క్రమేపీని పెరిగి సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి కొద్దిగా ఉత్తర భారతదేశంలోనూ ఉన్న ఈ వెస్టర్న్ డిస్టర్బెన్స్ యొక్క ప్రభావం వల్ల కొద్దిగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతూ చల్లటి వాతావరణం అనేది కనిపిస్తూ ఉంది. కానీ మనకి మార్చి 2వ వారం నుంచి సాధారణ స్థితికి చేరుకొని కొద్దిగా వేసవి అనేది అడుగుపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కొత్తగూడెంతో పాటు ఇటు ఉత్తర తెలంగాణ జిల్లా సంబంధించిన ప్రాంతాల్లో కూడా ఈసారి ఎండ తీవ్రత ఎక్కువగా అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతానికైతే వాతావరణ శాఖ అధికారి చెప్పారు. పృథ్వీతో కలిసి కిరణ్, NTV, హైదరాబాద్.